హలో అందరికీ. టుడే స్వీట్ ఐటెం చేశాను స్పెషల్గా. మన ఆంధ్ర వాళ్ళు చేసుకునే పెళ్ళైనా పూజైనా ఏ శుభకార్యమైనా ముందుగా చేసుకునేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. మన పెద్దవాళ్ళ నుంచి సేమియా కేసరి స్పెషల్గా చేసుకుంటాము. ఈ సేమియా కేసరిని తయారు చేసుకోవడానికి ముందుగా 4 స్పూన్స్ నెయ్యి వేసుకుని బాండీలో అందులోకి 1 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకుందాము. అవి వేగిన తర్వాత 2 కప్స్ సేమియా తీసుకున్నాను నేను. 2 కప్స్ సేమియాని ఎర్రగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. 2 కప్స్ సేమియాకి నేను 3 కప్స్ వాటర్ ముందుగానే వేరొక పొయ్యి మీద హీట్ చేసుకున్నాను. ఆ వాటర్ని మరలా ఈ కడాయిలో వేసేసుకుని ఇలా వేయించుకున్న సేమియాను కూడా వేసేసుకుందాము. ఇదిగోండి చూడండి, పచ్చకర్పూరం వేస్తున్నాను. ఈ పచ్చకర్పూరం, ఇలాచీ పౌడర్, సేమియా వేసుకుని ఈ కర్పూరం వేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ సేమియా కేసరి. కప్పున్నర పంచదార వేసాను. ఇలా వేసుకుని కలుపుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి మొత్తం. చూడండి, తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. సేమియా కేసరి రెడీ అయిపోయింది. నెయ్యి కూడా వేసుకుందాం 2 స్పూన్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కేసరి. పెళ్ళిళ్ళలో చేసే వెరైటీగా ఉంటుంది. ఇంట్లో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. కుంకుమ పువ్వు బదులు మీరు ఫుడ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా పొడి పొడిగా రావాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే ఇలా గరిటెతో తిప్పితే ఇలా పొడి పొడిగా రావాలి. ఈ సేమియా కేసరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఓకేనండి, ఇలా రెడీ అయిపోయిన సేమియా కేసరిని ఒక కప్పులోకి తీసేసుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్